ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. Good morning friends, welcome to RSB. My name is Nikhil Anand. ఇవాళ మనము ఏపీ గ్రామ సచివాలయంలో పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పేపర్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, మోడల్ ఏంటి, దాని మీద ఒక వీడియో చేస్తున్నాను. రైట్ నా ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏపీ గ్రామ సచివాలయం. పీపుల్, పాయింట్ నెంబర్ 1, ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అంటే దాదాపు 14,000 పోస్ట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ అ బిగ్ నంబర్. సో ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్. 14,000 పోస్ట్ అంటే చాలా పోస్ట్స్ ఉన్నాయి. రైట్ నా మనము యాక్చువల్గా ఐఎమ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో వెయిటేజ్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. రైట్ పీపుల్, రిమెంబర్ పక్క వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఎక్కడ ఉండాలి అంటే ఈ ఇంగ్లీష్ పేపర్ మనం ఎలా అప్రోచ్ అవుతాము, ఎలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాము అనే దాని మీద డిసైడ్ అవుతుంది పేపర్ క్లియర్ చేస్తున్నామా చేయట్లేదా. బికాజ్ ఎవ్రీ వన్ కెన్ అటెంప్ట్, ప్రతి ఒక్కళ్ళు అథమెటిక్ అటెంప్ట్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు రీజనింగ్ అటెంప్ట్ చేస్తారు. నా కావాల్సిందేంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ పేపరే అవుతుంది అనే విషయాన్ని మాత్రము ఎప్పుడు మర్చిపోవద్దు. నా ఇంగ్లీష్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెయిటేజ్ గురించి మాట్లాడాలి. నా వెయిటేజ్ ఎంత ఉంటుంది గ్రామ సచివాలయంలో 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్ పేపర్కి. ఈ 10 మార్క్స్లో కూడా సెగ్మెంటేషన్ ఏంటి, ఏ క్వశ్చన్కి ఎన్ని లెట్స్ సే ఏ టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్కి నా ఏ టైం అలాట్ చేయొచ్చు మనము, లేదు అంటే ఎన్ని టాపిక్స్లో అడుగుతారు, ఎన్ని టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్కి అలాట్మెంట్ ఎంత ఉంటుంది అనేది చూద్దాము. పీపుల్ 10 మార్క్స్ అనేది వెయిటేజ్, దట్స్ ద ఫస్ట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నా ఈ 10 మార్క్స్ కూడా పీపుల్ యూ డోంట్ రియలీ హ్యావ్ టు బీ టూ వరీడ్, ఎందుకంటే మనకి ఈజీగా పేపర్ ఫార్మాట్ ఏంటో తెలుసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. పీపుల్ ఈ 10 మార్క్స్లో 5 మార్క్స్ విల్ బీ allotted to reading comprehension అనే సెగ్మెంట్కి 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. నా రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, వెరీ సింపుల్, దేర్ విల్ బి 1 షార్ట్ ప్యాసేజ్. భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకు అంటే ప్యాసేజ్ 2-3 పేజీలో నార్మల్గా మనం చూసినట్టు ఉండదు. నా ప్యాసేజ్ విల్ బి క్వైట్ షార్ట్ ప్యాసేజ్, చాలా చిన్న ప్యాసేజ్, మ్యాక్సిమం 10 to 12 సెంటెన్సెస్ని బేస్ చేసుకొని ప్యాసేజెస్ ప్రిపేర్ చేస్తారు. దెర్ విల్ బి 1 ప్యాసేజ్ ప్రొవైడెడ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ లెంత్ ఎంత ఉంటుంది, లెంత్ విల్ బి 10 to 12 సెంటెన్సెస్ ఉంటాయి. రైట్, సో యూ హ్యావ్ టు రీడ్ దట్ ప్యాసేజ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అండ్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు పీపుల్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో 5 క్వశ్చన్స్, 5 ఇస్ ద వెయిటేజ్. బట్ ప్లీజ్ డూ రిమెంబర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించి ఫస్ట్ మాట్లాడదాము అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద రిమైనింగ్ 5 మార్క్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. ఫస్ట్ లెట్స్ థింక్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. పీపుల్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనగానే చాలా మంది స్టూడెంట్స్కి ఒక బోర్, అబ్బా సార్ అమ్మా సార్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. రీడింగ్ కాంప్రిహెన్షనా సార్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అటెంప్ట్ చేయాలా సార్? ఆబ్వియస్గా అటెంప్ట్ చేయాలి, బికాస్ చాలా మందికి రీడింగ్ కాంప్రిహెన్షన్ చూస్తే ఇట్ ఈస్ క్వైట్ బోరింగ్ సార్ అని అంటారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద లెంత్. కానీ మీరు లెంత్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, బికాజ్ ఏపీ గ్రామ సచివాలయంలో లెంత్ చాలా షార్ట్ ప్యాసేజెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా కూడా ఉంటాయి పీపుల్, చదవంగానే అర్థమైపోతాయి, మనకి టూ మచ్ ఆఫ్ మైండ్ అప్లికేషన్ చేయాల్సిన అవసరము ఉండదు. నా చాలా మంది బోరింగ్ అని చెప్తారు. అలా మీ దగ్గరకు వచ్చి ఎవరైనా రీడింగ్ కాంప్రిహెన్షన్ బోరింగ్ అని చెప్పారు అంటే ఇమ్మీడియట్గా మీరు వాళ్ళతో ఏం మాట్లాడాలి, బాబు నాన్న రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈ స్కోరింగ్ నాన్న, ఈ స్కోరింగ్ కోసమే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే సెక్షన్ అటెంప్ట్ చేయాలి, దాన్ని వదిలిపెట్టద్దు అని మీరు చెప్పాలి. ఎందుకు రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కోరింగ్ అంటే వెరీ సింపుల్. నా నేను రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఒక క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కున్న ఆప్షన్స్ ABCD చూసి ఒక ఆప్షన్ టిక్ చేయాలి అని అంటే అక్కడున్న కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్ నేను ప్యాసేజ్లో చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆప్షన్ టిక్ చేస్తాను. అంటే నేను ఏ పాయింట్లో అయితే ఎప్పుడైతే ఆప్షన్ టిక్ చేశానో అప్పుడే నాకు
నాకు 1 మార్క్ వచ్చేసింది అనే కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది. ఎందుకు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుంది? రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. నేను చేయాల్సింది ఏంటి? స్కాన్ చేయడం మాత్రమే. స్కాన్ చేసి కీవర్డ్స్ చూసుకొని ఆ కరెక్ట్ ఆప్షన్ టిక్ చేయండి, 1 మార్క్ మనకు వచ్చేస్తుంది. నా రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఖచ్చితంగా 75% అక్యురసీ తోటి మనము క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నా 75% మనం అడిగేవి క్వశ్చన్స్ ఎన్ని? 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్లో 75% 80% అంటే మనము ఈజీగా 3 to 4 క్వశ్చన్స్కి ఖచ్చితంగా రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు. బట్ మన టార్గెట్ 3 to 4 దగ్గర ఆగిపోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్. మన టార్గెట్ 5 out of 5 ఉండాలి రీడింగ్ కాంప్రిహెన్షన్లో. ఎందుకు అంటే వెయిటేజ్ ఎక్కువగా లేదు, వెయిటేజ్ 10 మార్క్స్ మాత్రమే ఉంది. ఆ 10 మార్క్స్లో ఎంత మ్యాక్సిమం స్కోర్ చేయగలమో అంత మ్యాక్సిమం స్కోర్ చేద్దాము. అది మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు 5కి 5 అనేది మన టార్గెట్. కానీ 75% యాక్యురసీ అంటే చాలామంది స్కోర్ చేయగలిగేది 3 out of 5 ఈజీగా స్కోర్ చేస్తారు. కానీ మన టార్గెట్ 3 కంటే ఎక్కువ కాబట్టి పీపుల్ కొన్నిసార్లు ఏమవుతుంది, 1 క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 5 క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ కాంటెక్స్చువల్ వొకాబులరీ. నా కాంటెక్స్చువల్ వొకాబులరీ అంటే ఏంటి? నా ప్యాసేజ్లో ఒక వర్డ్ని హైలైట్ చేస్తారు, బోల్డ్ చేస్తారు. ఆ హైలైట్ చేసిన బోల్డ్ చేసిన వర్డ్కి మీనింగ్ కానీ ఆపోజిట్ కానీ అడుగుతారు. ఇది మనకి డిక్షనరీలో పిక్ చేసి డైరెక్ట్గా మనకి మీనింగ్ ఆపోజిట్ నా టిక్ చేయటం కాదు. ఆ వర్డ్ ఏ సెంటెన్స్లో ఉందో ఆ సెంటెన్స్ చదవండి, దాని ముందున్న సెంటెన్స్, దాని తర్వాత ఉన్న సెంటెన్స్. అంటే ఈ 3 సెంటెన్స్ చదివితే మనకి ఆ వర్డ్కి మీనింగ్ కానీ ఆపోజిట్ కానీ ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ 3కి మనం 1 యాడ్ చేసుకుందాము. దట్ వుడ్ బి 4 మార్క్స్ అవుట్ ఆఫ్ 5. మిగిలిన ఒక్క క్వశ్చన్ మైట్ బి ఎలా ఉంటుంది అంటే వాట్ ఈస్ ద థీమ్, సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అని అడగచ్చు. కానీ అలాంటి టఫ్ క్వశ్చన్స్ నా గ్రామ సచివాలయం పేపర్లో అడగరు. సో యూ డోంట్ హ్యావ్ టు బీ టూ వరీడ్. పొరపాటున అలాంటి క్వశ్చన్ ఏమన్నా వచ్చింది అంటే ఫస్ట్ 2 లైన్స్ లాస్ట్ 2 లైన్స్ చదవండి, మనకి సెంట్రల్ ఐడియా ఏంటో అర్థమైపోతుంది. దాన్ని టార్గెట్ పెట్టుకుంటే మనకి 5కి 5 ఖచ్చితంగా రావాల్సిందే. యాక్చువల్గా అయితే 75% యాక్యురసీ, కానీ మన టార్గెట్ ఏంటి? 100% యాక్యురసీ ఉండాలి రీడింగ్ కాంప్రిహెన్షన్లో. ఎందుకు అంటే క్వైట్ షార్ట్ ప్యాసేజెస్ ఉంటాయి. షార్ట్ ప్యాసేజెస్ అని అంటే ప్లీజ్ డోంట్ బీ టూ వరీడ్. భయపడద్దు, సార్ షార్ట్ ప్యాసేజ్ కదా సార్, మరి ఆ ప్యాసేజ్ టఫ్గా ఇస్తాడా అంటే అలాంటి ఫండాలు ఏమి ఉండవు, అలాంటి ఫార్ములాలు ఏమీ ఉండవు. రైట్, క్వైట్ అన్ ఈజీ ప్యాసేజ్ ఉంటుంది. 10 to 12 సెంటెన్సెస్ ఉంటాయి. ప్రాబబ్లీ వస్తే కాంటెక్స్చువల్ వొకాబులరీని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడగచ్చు. సో మన టార్గెట్ మాత్రము 100% యాక్యురసీ ఉండాలి. 5 out of 5 ఇన్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో దట్స్ అబౌట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. నౌ రీడింగ్ కాంప్రిహెన్షన్ కాకుండా మిగిలినవన్నీ రీడింగ్ కాంప్రిహెన్షన్కి వెయిటేజ్ 5 మార్క్స్ కాబట్టి ఈ మిగిలిన 5 మార్క్స్ కూడా పీపుల్ మేక్ ఎ నోట్. చాలా ఈజీగా గెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేస్తాను చూడండి. ఈ 5 మార్క్స్లో పీపుల్ దేర్ విల్ బి 3 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ అడుగుతారు. నా ఈ 3 క్వశ్చన్స్లో కూడా పీపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక బ్లాంక్ 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో కూడా పీపుల్ ఒక క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ వర్బ్, ఒక క్వశ్చన్ విల్ బి బేస్డ్ ఆన్ ద టెన్స్ అండ్ ది అదర్ క్వశ్చన్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రిపోజిషన్. వెరీ సింపుల్. ఒక క్వశ్చన్ వర్బ్ మీద ఉంటుంది, ఒక క్వశ్చన్ టెన్స్ మీద అడుగుతారు, ఒక క్వశ్చన్ ప్రిపోజిషన్ మీద అడుగుతారు. సో ఈ 3 కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనకి వర్బ్ తెలుసు, టెన్స్ ఒకసారి చూసుకోండి, నోట్స్ డిఫరెంట్ టెన్సెస్ మనము ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు వీడియోస్ చేశాను. టెన్స్ వీడియో చేశాము, వర్బ్ వీడియో చేశాను, ప్రిపోజిషన్ వీడియో చేశాను. అలాగే ప్రాక్టీస్కి కూడా నేను కొంచెం మీకు మెటీరియల్ కూడా ఇచ్చాను, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇట్ విల్ నాట్ బి ఈజీ. సో మనకి వర్బ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది, టెన్స్ ఆల్రెడీ చూస్తాం కాబట్టి మనం ఐడియల్గా 2 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేసేయాలి. నా ప్రిపోజిషన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్. మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారు అని అంటే ఈ 1 మార్క్ కూడా మనము స్కోర్ చేసేయచ్చు. రైట్, నా ఇవి 3 క్వశ్చన్స్. ఈ మిగిలిన 2 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఒక్క క్వశ్చన్ స్పాటింగ్ ది ఎర్రర్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఉంటుంది. స్పాటింగ్ ది ఎర్రర్ అంటే ఏంటో చెప్తాను. స్పాటింగ్ ది ఎర్రర్లో ఒక సెంటెన్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ 1 2 3 4 పార్ట్స్, ABCD అని ఇస్తారు. ఈ 4 పార్ట్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు ఆ పార్ట్ని టిక్ చేయాలి. సపోజ్ సి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది అనుకోండి, ఆ పార్ట్ని టిక్ చేస్తే మీకు 1 మార్క్ మీకు వచ్చేస్తుంది. రైట్, అంటే యూ డోంట్ హ్యావ్ టు కరెక్ట్ సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఆ పార్ట్ని టిక్ చేస్తే సరిపోతుంది. నా కొన్నిసార్లు ఏంటి ఈ అనే ఆప్షన్ కూడా ఇస్తాడు. ఆ ఈ అనే ఆప్షన్లో నో ఎర్రర్ అని ఉంటుంది. నా నో ఎర్రర్ అని ఉంది అంటే ఆ సెంటెన్స్ ఆల్రెడీ గ్రామటికల్గా కరెక్టే, ఎలాంటి ఎర్రర్స్ లేవు అని చెప్పి అప్పుడు మనం 5th ఆప్షన్ టిక్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్. నా మిగిలిన ఈ 1 క్వశ్చన్ మనము రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని విన్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తారు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కాదు, ఒకే సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్
డివైడ్ చేస్తారు. ఆ 4 పార్ట్స్గా డివైడ్ చేసి ABCD అని ఇస్తారు లేదా PQRS అని ఇస్తారు. నా ఆ 4 పార్ట్స్ మీరు చదివి దాన్ని ఒక ప్రాపర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. కింద ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సీక్వెన్స్ PQRS ఉండాలా, SRQP ఉండాలా, ఇలాంటివి ABCD 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలోంచి యూ హ్యావ్ టు పిక్ ద రైట్ చాయిస్. అంటే సీక్వెన్స్ ఏంటి, కరెక్ట్ సీక్వెన్స్ అని తెలుసుకోవటము. సో ఇది టోటల్ వెయిటేజ్ పీపుల్ 10 మార్క్స్. యూ డోంట్ హ్యావ్ టు బీ టూ వరీడ్. కానీ పేపర్ డిసైడ్ చేసేది మాత్రం ఇంగ్లీష్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళకి మనకి ఉండే డిఫరెన్స్, మిగతా వాళ్ళని మనని మిగతా వాళ్ళతోటి సపరేట్ చేసేది హౌ యూ ప్రిపేర్, హౌ వెల్ యూ ప్రిపేర్ ఫర్ ది ఇంగ్లీష్ పేపర్ అండ్ వాట్ విల్ బి యువర్ అప్రోచ్ టువర్డ్స్ క్రాకింగ్ ది ఇంగ్లీష్ పేపర్ అని ఉండాలి. రైట్, డోంట్ బీ టూ వరీడ్. మనకు కావాల్సిన రూల్స్ అన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని చూసుకోండి 1-2 సార్లు. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ ఈజీలీ క్రాక్ ద పేపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.